అందరికీ శుభోదయం అండి. ఇక్కడ ఇంత కలర్ఫుల్‌గా కనిపించే ఈ ఆవకాయ రసాల మామిడికాయలతో పెట్టిన ఆవకాయ అండి. నేను ఒక మీడియం సైజుగా ఉన్న 8 మామిడికాయలు తీసుకున్నాను. వాటిని ముచ్చికలు తీసి నీళ్ళలో వేసి ఒక గంట తర్వాత చక్కగా శుభ్రంగా తుడిచిపెట్టేసుకుని అవి ఆరిన తర్వాత ఈ విధంగా ముక్కలు కుట్టుకోవాలండి. దీనిలో ఉప్పు, కారం, ఆవపిండి మనం దీంట్లో వేసే దినుసులు అవి. మనకు కావాల్సినవి ఒక చిన్న కప్పు మెంతులు, నువ్వుల నూనె. ఇవి ఉంటే చాలండి, రుచిగా ఆవకాయ రెడీ అయిపోతుంది. ఈ రసాల మామిడికాయ ఏంటంటే మంచి పులుపుగా ఉంటుంది. పుల్లటి మామిడికాయే ఆవకాయకి చాలా బాగుంటుందన్నమాట. అలాగా ఈ కాయతో వేయటం జరిగింది. మీరు కూడా తప్పకుండా ఇలాగా పుల్లటి మామిడికాయతో, అది కూడా మీకు రసాలు అవైలబుల్గా ఉంటే రసం మామిడికాయ కొనుక్కుని ఈ పచ్చడి చేయండి. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది మ్యాంగో కట్టర్. ఈ కట్టర్ ఒకటి ఇంట్లో ఉంది అంటే చాలా సులభంగా మామిడికాయ మనం కట్ చేయడం జరుగుతుందండి. ఎప్పుడంటే అప్పుడు ఎన్ని రకాల ఆవకాయలైనా పెట్టుకోవచ్చు అన్నమాట. నేను ఒక గ్లాస్తో ఈ ఆవాలు తీసుకున్నాను. చక్కగా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఆవపిండి రెడీ అయిపోతుంది. అలాగే ఆ గ్లాస్ కారం, ఒక 3/4 గ్లాస్ వరకు ఉప్పు కావాలంటే తర్వాత కలుపుకోవచ్చండి. ఇవి మాత్రం సమానంగా ఉంటాయన్నమాట. అలాగే ఒక చారెడు మెంతులు, నువ్వుల నూనె ఇవి ఉంటే చాలండి, టేస్టీగా ఆవకాయ రెడీ అయిపోతుంది. మీరందరూ కూడా తప్పకుండా ఈ రుచికరమైన ఆవకాయ చేసుకుని తినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ మిర్చి పౌడర్ కూడా చిల్లీ పౌడరు టాటా సంపన్ వాళ్ళది. ఈ కారం చాలా బాగుందండి, మంచి కలరు ఉంది. అలానే విపరీతమైన కారం లేదు, కారం కూడా ఉంది. పచ్చడి కూడా చాలా కమ్మగా చాలా బాగుందన్నమాట. ఒక మంచి పాట వింటూ ఈ మిగతా ప్రాసెస్ అంతా చూడండి. మీరందరూ కూడా తప్పకుండా చేసుకొని తినండి. థ్యాంక్ యూ. జనకమ్మను చూచిన నయ్యా రామయ్య తండ్రి జయము చేకొని వచ్చినానయ్యా. జనకమ్మను చూచిన నయ్యా రామయ్య తండ్రి జయము చేకొని వచ్చినానయ్యా. జనకమ్మను చూచినాను జయము చేకొని వచ్చినాను. జనకమ్మను చూచినాను జయము చేకొని వచ్చినాను. రావణుని చూచినాను రాపాడి వచ్చినాను. జనకమ్మను చూచినానయ్యా రామయ్య తండ్రి జయము చేకొని వచ్చినానయ్యా. లంక ఎంతో వెదకినానయ్యా నా తల్లి సీత ఎచ్చటను కనిపించలేదయ్యా. అంతలోనే రామ పాదము ఆత్మదలచినంతలోనే వతనున్న చెట్టు కింద చింతపడుతూ ఉన్నదయ్యా. జనకమ్మను చూచినానయ్యా రామయ్య తండ్రి జయము చేకొని వచ్చినానయ్యా. చెట్టు వద్దకు వెళ్ళినానయ్యా మన క్షేమమంతా చక్కగను వినిపించినానయ్యా. ముద్రికానే నివ్వబోతే మురియుచూ నా తల్లి తీసుక రత్నమోను చేతికిచ్చి రామ రామాయను చుబలికే. జనకమ్మను చూచినానయ్యా రామయ్య తండ్రి జయము చేకొని
లంక ఎంతో కాల్చి పేల్చి రాజవీధులు పాడు చేసి అక్షయ